హాయ్ అండి. నాది సాయిరామ్ తెలుగు టాక్ ఫై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి పల్లవి ప్రశాంత్ గురించి నా అన్వేషణ ఛానల్లో ఆధారాలతో బయటపెట్టింది ఏంటో తెలుసుకుందాము. విన్నర్ ఎక్కడైనా కనిపిస్తే గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టి మరీ ఊరేగించాలి, అతన్ని పేడ ముద్దలతో కొట్టాలంటూ రెచ్చిపోయాడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. బిగ్ బాస్ గెలిస్తే వచ్చిన ప్రైజ్ మనీని రైతులకు ఇస్తానని చెప్పి మోసం చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది జీవితాలని నాశనం చేస్తున్నాడని అతనికి కఠిన శిక్ష పడాలంటున్నాడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా కొరడా చూపించాలని పోలీస్ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కేసులు నమోదు చేశారు. లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ ఇలా చాలామంది సెలబ్రిటీస్పై కేసులు నమోదు చేశారు. తీగలాగితే డొంక గదిలినట్టుగా ఇన్నాళ్ళు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు గడించిన వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఏ క్షణాన ఎవరిపై కేసు నమోదవుతుందో, ఎవరిని లోపల వేస్తారో అన్న భయంతో మీడియా ముందు వచ్చి బెట్టింగ్ యాప్లను తెలియక ప్రమోట్ చేశాం, ఇకపై అలాంటి ప్రమోషన్ చేయమని నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు సెలబ్రిటీస్. అయితే ఈ బెట్టింగ్ యాప్ ఆగడాలని అరికట్టడానికి టీఎస్ఆర్టీసీ ఎండీ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ నడుం బిగించారు. మరోవైపు ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అలియాస్ అన్వేష్ సైతం ఈ బెట్టింగ్ యాప్ భాగోతాలని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. ఇప్పటికే హర్ష సాయి, సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, ఇతర యూట్యూబర్స్ ఏ విధంగా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తూ కోట్లు గడించాడో బట్టబయలు చేశాడు అన్వేష్. అయితే వీళ్ళంతా బెట్టింగ్ యాప్ల ద్వారానే జనాల్ని మోసం చేశారని, అయితే వీళ్ళందరికంటే పెద్ద ఎదవ అంటే పల్లవి ప్రశాంత్ అంటూ అతని బెట్టింగ్ భాగోతాన్ని బయటపెట్టి ఏకి పారేశాడు అన్వేష్. అతనికి 2 ఏళ్ళు జైలు శిక్ష తప్పదని వీడియో షేర్ చేశాడు యూట్యూబర్ అన్వేష్. బిగ్ బాస్కి వెళ్ళక ముందు బికారోడిలా ఉన్నాడు, కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీసాలు, గడ్డాలు, సూటు బూటు, 6 సెక్యూరిటీ గార్డులు, ఇవన్నీ ఎందుకు? ఎంతమందిని సెక్యూరిటీ పెట్టుకున్నాడంటే వాడు జనాల్ని మోసం చేసినట్టే కదా. ఎక్కడ దొరికిపోతానో అన్న భయం, అందువల్లే అంతమంది బౌన్సర్ని పెట్టుకుంటున్నాడు. బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేశాడంటే తెలియక కాదు, వీడు చాలా తెలివైనవాడు, మోసగాడు. కోట్లాది మంది ప్రేక్షకుల్ని నమ్మించి మోసం చేసి గెలిచాడంటే వీడికి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ గురించి తెలియదంటే నమ్మడానికి హౌలాగాలమేం కాదు అంటున్నాడు అన్వేష్. అయితే తప్పు వీడిది కాదు, వీడి విన్నర్ని చేసిన పెద్ద మనుషులది, వీరికి సపోర్ట్ చేసిన జనాలది. వీడు చాలామందిని మోసం చేశాడు, కానీ నేను మాత్రం మోసపోలేదు. బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు నాకు సపోర్ట్ చేయమని చెప్పి అడిగాడు, మెసేజ్లు పెట్టాడు. నేను అలా చేయను అంటే రైతులకు అది చేస్తా, ఇది చేస్తా, నేను రైతు బిడ్డను అంటూ సొల్లు కబుర్లు చెప్పాడు. కానీ నేను వీడి మాయ మాటలకి పర్లేదు. నేను ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే టైపు. అందుకే వాడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన రోజే చెప్పాను, వాడు అంత విధవలేడని చెప్పి, విధవలేడని చెప్పి. ఇప్పుడు అదే నిజమైందా? వీడేమన్నా దేశానికి సేవ చేశాడా, లేదంటే ఒలింపిక్ మోడల్ ఏమన్నా తీసుకొచ్చాడా? అసలు వీడు ఏం సాధించాడు? ఓ చెత్త షోలో చెత్త ఆట ఆడి జనాల్ని మోసం చేసి గెలిచాడు. ఇలాంటోడిని కానీ వాడిని అలా తయారు చేసినందుకు వాడి తల్లిదండ్రులకైనా సిగ్గుండాలి. వాళ్ళ ప్రమేయం లేకుండా ఇది అంతా జరగదు కదా అంటూ నా అన్వేష్ మాత్రం చాలా సీరియస్ అయ్యాడు. వాళ్ళ అమ్మ నాన్నలతో ఆడించాడు, ఆ బెట్టింగ్ గేమ్లు లేదు కదా, అమాయకులైన జనాలతోనే ఆడించాడు. మళ్ళీ ఇలాంటి తప్పుడు పనులు చేయకు, రైతు బిడ్డ అని చెప్పి నమ్మించి మోసం చేశాడు. వీడు నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్. తెలుగు వాళ్ళు ప్రేమిస్తే ఎక్కడ పెట్టుకుంటారో అనడానికి నిదర్శనం ఈ వెధవ. వీడు బిగ్ బాస్ షో విన్ అయి వచ్చాక పోలీసులు వీడి వెనుక కుక్కల్లా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీడి అరాచకాలు మామూలుగా లేవు. బస్సులను తగలబెట్టడం, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం ఒక్కటి కాదు. పోలీసులు హెచ్చరించినా వినలేదు. బిగ్ బాస్ గెలిస్తే ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానని అన్నావు కదా, ఇచ్చావా? ఇవ్వకపోగా ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నావా? వీడు కనిపిస్తే గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి ఊరేగించాలి, పేడ ముద్దలు పెట్టి కొట్టాలి. ఈ గలీజ్గాడు నన్ను అడుక్కున్నాడు. అసలు వీడు ఎవడో నాకు తెలియదు. అన్నా, నేను రైతు బిడ్డని, బిగ్ బాస్కి వెళ్తున్నా, నాకు సపోర్ట్ చేస్తూ వీడియో పెట్టండి అని మెసేజ్ పెట్టాడు. వీడి గురించి నాకు ముందే తెలుసు, నేను చెయ్యనని చెప్పాను. విద్య లేని వాడు వింత పశువు అంటారు. పల్లవి ప్రశాంత్ విషయంలో అదే నిజమైంది. వీడు విధవ అని చెప్పాను, అదే నిజమైంది. నేను విధవ అంటే వాడు విధవే, వాడు మంచోడు కాదు. బ్రహ్మదేవుడు వచ్చినా కూడా వాడిని మార్చలేదు. ఈ విధవది తప్పు కాదు, ఈ విధవని సపోర్ట్ చేసిన జనాలది తప్పు అంటూ పల్లవి ప్రశాంత్పై నిప్పు
నిప్పులు చెరిగాడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. దీనిపై మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.